2 పిల్లలు ఉన్నారు, ఈమెకి ఆల్రెడీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. అదే పిల్లలు లేరు ఈవిడికి, ఇంకా అప్పటికి పిల్లలు పుట్టల. అయినా సరే నాకు 39,000 ఇప్పిస్తావు లేదా అంటదట. ఏది ఆ ప్రోగ్రాం. మిగతా డబ్బులు వచ్చినాయి ఈఎంఐకి కూడా, ఇద్దరికి మిగతా అదేది డ్వాక్రా మహిళలకు ఇచ్చే డబ్బులు అవన్నీ వచ్చినాయి, చేయూతలు ఇట్లాంటివి. ఓన్లీ పిల్లలు ఉన్నారని ఆమెకు వచ్చిన ఎక్స్ట్రా డబ్బులు ఈమెకి వాళ్ళ. ఆ కారణంగా కోపం వచ్చేసింది. అట్లాగే ఇప్పుడు కూడా బాబు గారు ఓ 10 కోట్ల మంది, ఏది 10 లక్షల మంది అనుకుంటా, 10 లక్షల మంది. అసలు 1,50,00,000 ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ? 1,50,00,000 మందికి రావాల్సిన పోనీ కనీసం 1,00,00,000 మందికి రావాల్సిన 2,10,00,000 రావాలి. చివరికి 1,50,00,000, చివరికి 1,00,00,000 అది కూడా రాకుండా కేవలం 10 లక్షల మంది. ఇవాళ వాళ్ళు పేదలను ఎలా గుర్తించారు? వీళ్ళు ఎవరు గుర్తించారు? అది నాకు అర్థం కాల. బంగారు కుటుంబాలు ఎవరు వాళ్ళు? ఏం సర్వే, ఏంటి ప్రామాణికం అందులో? ఏమిటి ప్రామాణికం? ప్రామాణికం ఒకటి ఉండాలి కదా. వైట్ రేషన్ కార్డు ప్రామాణికం అయితే 1,50,00,000 ఉండాలి కదా, 1,80,00,000 ఉండాలి, లేదా 1,50,00,000 వైట్ కార్డు ప్రామాణికం అయితే. అది కానీ ప్రామాణికం అయితే నువ్వు మొత్తం నిర్దేశం మార్చేసినట్టేగా. అంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ 10 లక్షలే పేదల, నిరుపేదలు ఓన్లీ 10 లక్షలే వీళ్ళు చెప్పిన ప్రామాణికం. 1,40,00,000 రేషన్ కార్డులు తీసేయాలి ఆ లెక్క అయితే. 1,40,00,000 రేషన్ కార్డులు రద్దు చేయాలి ఆ లెక్కన. ఓన్లీ 10 లక్షలే అంటే మొదటి విడత అన్నారు కదా, మొదటి విడతలో 10 లక్షలు. ఇప్పుడు ఓవరాల్ గా నీకు వచ్చిన వాళ్ళు అదండి, అంటే ఇంకా ఉంటది నెక్స్ట్. అదేం లేదు, అది 10 లక్షలు అనేది నీకు వాళ్ళంతా డిసైడ్ చేసిన బంగారు కుటుంబాలు కదా. అవును, డిసైడ్ చేసిన మరి డిసైడ్ చేసిన 10 లక్షలు అంటే దారిద్ర్య రేఖకు ఇంకా దిగువ. మరి ఇంకేంటి మిగతా వాళ్ళు ఏంటి? వాళ్ళందరూ బాగుపడిపోయారు, వాళ్ళందరూ ఈ ఏడాదిలో ఎదిగిపోయారే ఏంటి? వాళ్ళందరూ అకస్మాత్తుగా రేపు అలక్కనైతే వాళ్ళందరూ సంక్షేమ పథకాలు ఎత్తేస్తారా? ఇక్కడ 1,40,00,000 మందికి చిరాకేస్తుంది 10 లక్షల గురించి. మన